నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఐరోపా సమాఖ్య నుంచి నిష్క్రమణకే బ్రిటన్ వాసుల ఓటు స్వల్ప మెజారిటీతో నెగ్గిన బ్రెగ్జిట్ 2 ఏళ్లలో పూర్తి కానున్న ప్రక్రియ బ్రిటన్ ప్రధాని పదవికి కామెరూన్ రాజీనామా నూతన మార్గంలో దేశాన్ని నడిపేందుకు కొత్త నాయకత్వం అవసరమని స్పష్టీకరణ బ్రిటన్ ప్రజల తీర్పుతో కుదేలైన ప్రపంచ మార్కెట్లు 604 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 3 ఏళ్ల గరిష్ట స్థాయిని దాటిన పసిడి ధర ఎన్ఎస్జీలో సభ్యత్వంపై నెరవేరని భారత ఆకాంక్ష అడ్డుకున్న చైనా సహా 10 దేశాలు చర్చలు కొనసాగించాలని సభ్య దేశాల నిర్ణయం నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై ముందడుగు స్విస్ ఛాలెంజ్ విధానానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదముద్ర కేంద్ర ప్రభుత్వ ఉదయ్ పథకంలో చేరిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ చౌర్యాన్ని నిరోధించే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఒప్పందం కళ్యాణ లక్ష్మి పథకం మార్గదర్శకాల్లో మార్పులు చేసిన తెలంగాణ సర్కార్ దరఖాస్తుల పరిశీలన బాధ్యత తహసీల్దార్లకు అప్పగింత బ్రిటన్ ప్రజలు యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే తీర్పు ఇచ్చారు ఐరోపా సమాఖ్యతో 43 ఏళ్ల బంధాన్ని తెంచుకునేందుకు మొగ్గు చూపారు ఈ మేరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగాలని బ్రిటన్ వాసులు చరిత్రాత్మక తీర్పు వెలువరించారు ఈ పరిణామంతో రాజీనామా చేస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రకటించగా బ్రెగ్జిట్ కు అనుకూలంగా ప్రచారం చేసిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నారు అయితే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ పూర్తి కావడానికి 2 ఏళ్లకు పైనే పట్టనుంది ఐరోపా సమాఖ్యతో 43 ఏళ్ల నుంచి కలిసి సాగుతున్న బ్రిటన్ ఇప్పుడు ఆ బంధానికి ముగింపు పలికింది 28 సభ్యదేశాల ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగాలని బ్రిటన్ ప్రజలు విస్పష్ట తీర్పును వెలువరించారు బ్రెగ్జిట్ పై 4 నెలల సుదీర్ఘ ప్రచార కార్యక్రమం తర్వాత జరిగిన రెఫరెండంలో ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకుంటే దేశ భవిష్యత్తు బాగుంటుందని 51.9% మంది అభిప్రాయపడగా బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా 48.1% మంది ఓటేశారు 1992 తర్వాత రికార్డు స్థాయిలో 72.2% ఓటర్లు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనగా బ్రెగ్జిట్ కు అనుకూలంగా 1,74,10,742 మంది ఓటేశారు 1,61,41,241 మంది ఐరోపా సమాఖ్యలోనే కొనసాగాలని కోరుకోగా 12,69,501 ఓట్ల తేడాతో ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగాలన్న వాదనే గెలిచింది ఈ ఫలితంతో ఐరోపా సమాఖ్యలో కొనసాగితేనే బ్రిటన్ భవితవ్యం బాగుంటుందని ప్రచారం చేసిన ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు అక్టోబర్లో బాధ్యతలు చేపట్టనున్న కొత్త ప్రధాని ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియలు అమలు చేస్తారని తెలిపారు Across the world, people have been watching the choice that Britain has made. I would reassure those markets and investors, Britain's economy is fundamentally strong. What I think and feel, head, heart and soul. I held nothing back. I was absolutely clear about my belief that Britain is stronger, safer and better off inside the European Union. But the British people have made a very clear decision to take a different path. And as such, I think the country requires fresh leadership to take it in this direction. But in my view, we should aim to have a new Prime Minister in place by the start of the Conservative Party conference in October. ఐరోపా సమాఖ్య నుంచి గ్రీన్లాండ్ తర్వాత వైదొలిగిన రెండో దేశంగా బ్రిటన్ చరిత్రలో నిలిచిపోనుండగా బ్రెగ్జిట్ కు అనుకూలంగా ప్రచారం చేసిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ కామెరూన్ వారసుడిగా బ్రిటన్ ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంశంపై అక్టోబర్లో జరిగే సమావేశంలో కన్జర్వేటివ్ పార్టీ నిర్ణయం తీసుకోనుండగా సొంత చట్టాల రూపకల్పన సొంత పన్ను విధానం నిర్దేశించుకునేందుకు ఇప్పుడు అవకాశం ఏర్పడిందని జాన్సన్ వ్యాఖ్యానించారు I believe we now have a glorious opportunity. We can pass our laws and set our taxes entirely according to the needs of the UK economy. We can control our own borders in a way that is not discriminatory, but fair and balanced, and take the wind out of the sails of the extremists and those who would play politics with immigration. అయితే బ్రెగ్జిట్ పై వెలువడిన తీర్పు బ్రిటన్లో చీలిక తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణలో లండన్ స్కాట్లాండ్ ఉత్తర ఐర్లాండ్ వాసులు బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ఓటు వేయగా ఉత్తర ఇంగ్లాండ్ వేల్స్ ఇతర ప్రాంతాల వారు అనుకూలంగా ఓటేశారు ఈ పరిస్థితిలో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం కోసం స్కాట్లాండ్లో రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిగే అవకాశం ఉందని స్కాట్లాండ్ మంత్రి నికోలా స్టర్జియన్ వెల్లడించారు
ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ నిష్క్రమించాలన్న తీర్పు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అన్ని దేశాలకు చెందిన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురైతే ఆయా దేశాల కరెన్సీ కూడా భారీగానే పతనమైంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు నమోదు కాగా ఒక దశలో 1000 పాయింట్లకు పైగా దిగజారిన సెన్సెక్స్ చివరకు 604 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఈ పతనంతో 1,79,000 కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైంది. బ్రెగ్జిట్ కు అనుకూలంగా బ్రిటన్ పౌరులు ఇచ్చిన తీర్పు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత మొదటిసారి ఐరోపా, ఆసియా మార్కెట్లు ఆ స్థాయిలో నష్టాల ఊబిలోకి కూరుకుపోయాయి. జపాన్ స్టాక్ ఎక్స్చేంజీ నిక్కీ 8% పడిపోగా ఆ దేశ ఆర్థిక మంత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. 1985 తరువాత హాంకాంగ్ మార్కెట్లు అత్యధిక నష్టాలు నమోదు చేస్తే మలేషియా స్టాక్ మార్కెట్ 1998 తరువాత భారీ పతనాన్ని చవిచూసింది. తైపీ, మనీలా, వెల్లింగ్టన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు నమోదు చేయగా పలు దేశాలకు చెందిన కరెన్సీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ఐరోపా సమాఖ్య నుంచి నిష్క్రమించనున్న బ్రిటన్ కరెన్సీ 31 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ఆస్ట్రేలియా డాలర్ 3.4%, దక్షిణ కొరియా వాన్ 2.4%, ఇండోనేషియా రూపాయ 1.7%, మలేషియా రింగెట్ 2.7% క్షీణించాయి. భారత మార్కెట్లపై కూడా బ్రెగ్జిట్ తీర్పు తీవ్ర ప్రభావాన్ని చూపింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈ ఉదయమే 96 పైసలు దిగజారి 68 రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తరువాత రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యలు ఫలించి పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఇక భారత స్టాక్ మార్కెట్లను మాత్రం బ్రెగ్జిట్ తీర్పు కుదేలు చేసింది. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగాలన్న తీర్పు వెలువడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతుందన్న హెచ్చరికలను నిజం చేస్తూ ఈ ఉదయమే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. క్రితం ముగింపునకు 634 పాయింట్ల దిగువన 26,367 వద్ద ప్రారంభమైన సూచీ ఆ తరువాత ఏ దశలో కూడా కోలుకోలేదు. ఒక దశలో 1000 పాయింట్లకు పైనే క్షీణించి 25,911 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైన సూచీ ఆ తరువాత కేంద్రం, ఆర్బీఐ చేపట్టిన నష్ట నివారణ చర్యలు ఫలించి కాస్త కోలుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు అవసరమైన ద్రవ్య లభ్యత సిద్ధంగా ఉందన్న ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన తరువాత 26,426 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 26,397 పాయింట్ల వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీ కూడా 181 పాయింట్లు కోల్పోయి 8,088 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంధన భద్రత పెంపు సహా వాతావరణ మార్పు సవాలును ఎదుర్కొనేందుకు అణు విద్యుతుత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవాలన్న భారత్ ప్రణాళికకు గట్టి అవరోధం ఎదురైంది. సియోలో 2 రోజులు జరిగిన 48 సభ్య దేశాల సదస్సు ఎన్ఎస్జీలో భారత్ చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. భారత్కు సభ్యత్వం విషయంలో సహకరించాలని చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ ను ప్రధాని నరేంద్ర మోదీ తాష్కెంట్లో కోరినప్పటికీ డ్రాగన్ దేశం తన వైఖరిని మార్చుకోలేదు. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయనందున సభ్యత్వం ఇవ్వడం కుదరదని చైనా వాదించగా టర్కీ, ఆస్ట్రియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు అందుకు మద్దతు తెలిపాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి 20కి పైగా దేశాలు మద్దతు తెలిపినప్పటికీ భారత్ చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఎన్ఎస్జీ సభ్య దేశాల సమావేశం ముగిసింది. అయితే ఎన్పీటీపై సంతకం చేయని దేశాల చేరికకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయన్న ప్రకటనే భారత్కు కాస్త ఊరటనివ్వగా చైనా తీరుపై కేంద్రం తీవ్రంగా మండిపడింది. మరోవైపు ఎన్డీఏ దౌత్యనీతిలో లోపం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ విమర్శించింది. షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సు కోసం తాష్కెంట్ వెళ్లిన ప్రధాని మోదీ ఆయా దేశాలతో సంబంధాల బలోపేతానికి విస్తృత ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమైన ఆయన పౌర అణు ఇంధనం, చమురు, సహజవాయువు రంగాల్లో సహకారంపై చర్చలు జరిపారు. తజికిస్తాన్ అధ్యకుడు ఎమోమలీ రెహమాన్, బెలారస్ అధ్యకుడు అలెగ్జాండర్ లుకషెంకోతో విడివిడిగా సమావేశమైన ప్రధాని వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సహకారంపై చర్చించారు. కాబూల్లో అపహరణకు గురైన కోల్కతా వాసి జుడిత్ డిసౌజా తక్షణ విడుదలకు చర్యలు ముమ్మరం చేయాలని ఆఫ్ఘన్ అధ్యకుడు అష్రఫ్ ఘనీని మోదీ కోరారు. షాంఘై సహకార సంస్థలో భారత్కు పూర్తిస్థాయి సభ్యత్వం రావడం ఎస్సీఓ సభ్యదేశాల ఆర్థికాభివృద్దికి ఉపకరిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. షాంఘై సహకార సంస్థలో పూర్తిస్థాయి సభ్యత్వానికి సంబంధించిన ఒక కీలక దస్త్రంపై తాష్కెంట్ వేదికగా సంతకం చేసిన భారత్ మరో 30 దస్త్రాలపై సంతకాలు చేయాల్సి ఉంది. में भारत की सदस्यता खुशहाली का रास्ता बनेगी, साथ ही साथ यह सुरक्षा भी सुनिश्चित करेगी. इस क्षेत्र में नफरत, हिंसा और आतंकवाद की रेडिकल आइडियोलॉजीज के खिलाफ लड़ाई हमारा साझा उद्देश्य है. हम इसमें एससीओ कंट्रीज के साथ एकजुट होकर काम करेंगे और आतंकवाद से लड़ने में जीरो टॉलरेंस और एक कॉम्प्रिहेंसिव अप्रोच को बनाएंगे.
अंत में भारत की एससीओ में सदस्यता एससीओ को एक ऐसा क्षेत्र बनाने में मददगार सिद्ध होगी जो कि विश्व के आर्थिक विकास में महत्वपूर्ण भूमिका निभाएगा। రాజధాని అమరావతి నిర్మాణం దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కారు మరో ముందడుగు వేసింది. రాజధాని ప్రధాన అభివృద్ది సంస్థను స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ఎంపిక చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదించింది. అమరావతి అభివృద్ది సంస్థ ఏడీబీ, సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థలైన అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెమ్కార్ప్ 42/58 వాటాతో కన్సార్టియంగా ఏర్పడి రాజధాని నిర్మాణం చేపట్టనున్నాయి. అమరావతిలో 1691 ఎకరాలను దశల వారీగా అభివృద్ది చేయనున్నాయి. ప్రపంచపు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నవ్యాంధ్ర రాజధాని నిర్మించాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎంచుకుంది. విజయవాడలో దాదాపు 4 గంటలు సాగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించిన అమాత్యులు స్విస్ ఛాలెంజ్ విధానానికి పచ్చజెండా ఊపారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థలు, అసెండాస్, సింగ్ బ్రిడ్జి, సెమ్కార్ప్ సంస్థలు ప్రత్యేక కన్సార్టియంగా ఏర్పడనున్నాయని మంత్రివర్గ భేటీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ స్విస్ ఛాలెంజ్ లో ముఖ్యమైనటువంటి పార్ట్నర్షిప్ మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంపెనీ అయినటువంటి అమరావతి డెవలప్మెంట్ కంపెనీకి 42%, సింగపూర్ 2 కంపెనీలకు కలిపి 58%. 1691 ఎకరాలు అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్కి మనం అలాట్ చేస్తున్నాం. అందులో 42% రాష్ట్ర ప్రభుత్వానికి, 58% సింగపూర్ గవర్నమెంట్ కన్సార్టియం కంపెనీస్కి. ఎకరాకు 4 crores ఇచ్చి ఆ 200 ఎకరాలు తీసుకుంటారు. ముందు మాత్రం 50 ఎకరాలు నామినల్ ప్రైస్కి ఇస్తాం. అయితే దాంట్లో లాభాలు వస్తే, విండ్ ఫాల్ గెయిన్ గానీ ఇంకోటి వస్తే మనకు 42% మళ్ళా వస్తాయి. అమరావతి నిర్మాణానికి తొలిసారి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వనున్నట్లు చంద్రబాబు తెలిపారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఏదైనా ప్రపంచపు అత్యుత్తమ సంస్థలు నిర్మాణాలకు ముందుకు రావచ్చని చంద్రబాబు సూచించారు. స్విస్ ఛాలెంజ్ లో ఎవరైనా సిమిలర్ స్ట్రెంగ్త్ ఉండేవాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలాంటి ప్రపంచంలో ఉండే ప్రతిష్టాత్మకమైనటువంటి కంట్రీస్ కానీ కంపెనీలు కానీ వస్తే ఆ స్విస్ ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పటికే నేను చాలాసార్లు చాలా మందికి చెప్పాను. ఇంకా అవన్నీ కూడా ముందుకు రాలేదు, ఎవరు ముందుకు రాలేదు. ఒక 45 రోజుల్లో ప్రాసెస్ పూర్తవుతుంది. మళ్ళీ కేబినెట్కి వస్తుంది. మళ్ళీ మనం అవార్డు చేస్తాం. అవార్డు చేసిన తర్వాత వర్క్ ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో వివిధ సంస్థలకు భూములిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యూకేకు చెందిన సంస్థ ఏర్పాటు చేసే ఆరోగ్య కేంద్రానికి 150 ఎకరాలు, వీఐటీకి 200, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కు 50 టీటీడీ, ఏపీహెచ్ఆర్డీలకు చెరో 25 ఎకరాలు కేటాయించనున్నారు. ప్రైవేటు రంగంలో వ్యవసాయ అనుబంధ కళాశాలలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టణ, నగర ప్రాంతాల్లో టౌన్షిప్ల నిర్మాణానికి అర్బన్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. వంశధార నిర్వాసితులకు 433 కోట్లు, వెలిగొండ టెర్మినల్ ప్రాజెక్టు కోసం అదనపు ఖర్చులు మంజూరు చేశారు. రాజధానిలో పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షం కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని ఈ సందర్భంగా చంద్రబాబు మండిపడ్డారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిపోయిందని రాస్తారు. కనీసం 1,00,000 కోట్లు ఎట్ట జరుగుతానో ఎవరైనా రాస్తారా? భూమి రైతులది, ఇచ్చింది సిఆర్డీఏకి, ప్లాట్లేసి ఇప్పుడిప్పుడే ఇస్తున్నాం. 1,00,000 కోట్ల అవినీతి ఎట్ట జరుగుతున్నట్టు దీంట్లో. ఇప్పుడు బిల్డింగే కూలిపోతుంది, లేకుంటే అయిపోతుంది అని మాట్లాడితే ఆ కంపెనీస్ కూడా ప్రెస్టీజియస్ కంపెనీ యొక్క ఏమవుతుంది పరువు? ఇది నేను చాలా బాధతో చెప్తున్నా, మీకు అర్థం చేసుకుంటారని విజ్ఞప్తితో. హైదరాబాద్ నుంచి అమరావతికి వస్తున్న ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, మహిళా ఉద్యోగులకు హాస్టల్ వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తామని చంద్రబాబు వెల్లడించారు. విద్యుత్ పంపిణీ సంస్థల్ని రుణభారం నుంచి బయటపడేసేందుకు ఉద్దేశించిన ఉదయ్ పథకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అధికారులు, కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు విజయవాడలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలతో ఉదయ్లో చేరిన 13వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై కేంద్ర విద్యుత్ శాఖ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమీక్షించారు. విద్యుత్ చౌర్యం అరికట్టడం సహా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు గోయల్ తెలిపారు. గోయల్ పనితీరును మెచ్చుకున్న సీఎం చంద్రబాబు ఆయనతో కలిసి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సామర్థ్య అభివృద్ది సంస్థ సిడ్కోను ప్రారంభించారు. Complimenting the people of Andhra Pradesh, led by the Honorable and very dynamic Chief Minister Nara Chandrababu Naidu Garu, for having achieved 100% household electrification. Only the third state after Gujarat and Punjab. 8th June, 100% electrification was achieved, and I compliment the state for this landmark achievement. We are going to engage with Andhra Pradesh to look at a more deeper relationship between the digital technology and the electricity sector. Really, I am appreciating him. All over the country,
there is power surplus now. This is the biggest achievement within 2 years' time. Now he is concentrating on various innovatives, how to reduce the cost of power and also quality of power. I am confident it will go a big way for overall development in the near future. Everybody will work like this. Our country will become very soon developed nation. Thank you. ఆస్తులు అప్పులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖలకు స్పందించవద్దని 10వ షెడ్యూల్లోని సంస్థల అధిపతులను తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశించారు. ఈ మేరకు ఆయా సంస్థల అధిపతులకు ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు. 10వ షెడ్యూల్లోని 142 సంస్థలకు ఆస్తులు అప్పుల వివరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లేఖలు రాసినట్లు తన దృష్టికి వచ్చిందన్న ఆయన ఆ సమాచారం కోసం రాష్ట్ర విభజన విభాగాన్ని సంప్రదించాలన్నారు. నేరుగా ఆయా సంస్థలను సంప్రదించడం తగదన్నారు. 10వ షెడ్యూల్లోని సంస్థలకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని సీఎస్ సర్క్యులర్లో పేర్కొన్నారు. పేద యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన కళ్యాణలక్ష్మి లబ్దిదారుల జాబితాను ఇక నుంచి శాసనసభ్యులు ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యేల చేతుల మీదుగానే చెక్కుల పంపిణీ జరగాలని నిర్దేశించింది. ఈ మేరకు పథక మార్గదర్శకాల్లో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. దరఖాస్తులన్నింటినీ ఇక నుంచి మండల రెవెన్యూ అధికారి పర్యవేక్షించాలని ఆదేశించింది. శాసనసభ్యులు ఆమోదించే జాబితాను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. పెళ్లి కూతురు తల్లి పేరిటే 51,000 రూపాయల చెక్కును అందిస్తారు. ఈ పథకం దుర్వినియోగం కాకుండా వధువు వరుడు ఆధార్ కార్డులను తప్పనిసరిగా జత చేయాలని కేసీఆర్ సర్కారు ఆదేశించింది. సహాయ పునరావాస ప్రక్రియ పూర్తి చేసే వరకు పులిచింతల ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో నింపేందుకు అనుమతించబోమని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసిన తెలంగాణ సర్కార్ 45 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన పులిచింతల ప్రాజెక్టు కారణంగా నల్గొండ జిల్లాలోని 13 గ్రామాలు ముంపునకు గురయ్యాయని వివరించింది. ఆయా గ్రామాల్లో సహాయ పునరావాస పనులు నత్తనడకన సాగుతున్నాయని, వేగం పెంచాలని గతంలోనే లేఖ రాసినట్టు ఇవాళ రాసిన ఉత్తరంలో వివరించింది. ఆ లేఖపై ఎలాంటి స్పందన లేదని పేర్కొన్న తెలంగాణ సర్కారు సహాయ పునరావాస పనులు పూర్తి కానంత వరకు పులిచింతలను ఈ ఏడాది పూర్తి సామర్థ్యంతో నీరు నింపేందుకు అనుమతించలేమని తేల్చి చెప్పింది. జూన్ 27 కల్లా అమరావతి ప్రాంతానికి రావాలన్న ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆదేశాలతో హైదరాబాద్ నుంచి అధికార యంత్రాంగం నూతన రాజధాని చెంతకు చేరుతోంది. హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్ప భవంతిలోని సహకార శాఖ మొత్తం విజయవాడకు చేరుకుంది. 150 మంది ఉద్యోగులు ప్రత్యేక బస్సుల్లో విజయవాడ చేరుకున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులు బెజవాడలోని రాష్ట్ర అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయానికి చేరుకున్నారు. వారికి విజయవాడలో స్థానిక ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. విజయవాడలోని గొల్లపూడిలో పౌర సరఫరాల శాఖ కార్యాలయాన్ని, గుణదలలో తూనికలు కొలతల శాఖ కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి పరిటాల సునీత రేపు ప్రారంభించనున్నారు. మరోవైపు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీటీఓగా పనిచేస్తున్న పద్మ అనే ఉద్యోగి సైకిల్పై హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. విద్యను భారతీయకరణ చేసేందుకు కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు తమ అభిప్రాయాలను చెప్పాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ చేస్తున్న కృషిని పీయూష్ గోయల్, జస్టిస్ నాగేశ్వరరావు కొనియాడారు. విద్యలో శాస్త్రీయ దృక్పథం అవసరమన్న వెంకయ్య కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని విద్యార్థులు, యువతకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు గుంటూరులో ఇఫ్తార్ విందు ఇచ్చింది. గుంటూరు సన్నిధి ఫంక్షన్ హాల్లో ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, స్పీకర్ కోడెల పాల్గొన్నారు. కొత్త రాజధానిలో రంజాన్ వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముస్లింలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రులు హాజరయ్యారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.